యెహోవాతో నడుచుట. అందరు చెప్పండి. యెహోవాతో అంటే దేవునితో నడువుట. ఈ లోకంలో అనేకమైన నడకలు ఉన్నాయి. వివాహం అయినప్పుడు 7 అడుగులు నడిపిస్తారు. పెద్దవారైనాక చెడు నడకలు, స్నేహ నడకలు, అనేక నడకలు ఉన్నాయి. ఈ నడకలన్నిటిని బట్టి భక్తుడైన ఆదికాండ గ్రంథకర్త మనకు తెలియపరుచుతూ ఉన్నాడు. అందరూ కూడా తీశారా? ఆదికాండము 6వ అధ్యాయము 8, 9 వచనాలు. అయితే నోవా యెహోవా దృష్టి యందు చాలు, తర్వాత చదువుదాం. పరిశుద్ధుడు అయిన దేవా, శృతుల మీద ఆసీనుడు అయిన మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ బిడ్డలుగా చిన్న మందగా మేము ఈ కలవరి యెరూషలేము మందిరములో కూడి ఉన్నాం. నీవు దాటిపోకుండా నీ బిడ్డలతో ముఖాముఖిగా మీరే మాట్లాడి నీ బిడ్డలు ఎవరితో ముందుకి నడవాలో, ఎవరిని బట్టి నడుచుకోవాలో నేర్పించి కృప చూపి బిడ్డలు స్వాధీనపరచకండి. వినగలిగిన చెవుని, గ్రహింపగలిగిన హృదయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ కూడా కొద్ది నిమిషాలు, 1:30 అయింది, ఒక్క 25 నిమిషాలు లేక 30 నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరొకరు చదవండి. చాలు 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 చాలు, తర్వాత ఈయన వంశావళి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తరములో ఫలానా వ్యక్తి నీతిమంతుడు, అయ్యా వారు పోవచ్చుంటే వారి బిడ్డలతో వారు ఏం మాట్లాడతారు అంటే, వీరి వంశం చాలా నీతి కలిగింది, వారి పూర్వీకులు చాలా నీతిపరులుగా నడుచుకున్నారు, వీరి బిడ్డలు కూడా వారిని పోలి నడుచుకుంటున్నారు. ఎంత ధన్యత అంటారు. నోవాహు నీతిమంతుడు గనక ఎవరితో నడిచాడినా, ఇప్పుడు చదువుమా, ఎవరితో? దేవునితో. మనం ఎవరితో నడుస్తున్నాం? మన ఇష్టానుసారమైన నడకలు, మన ఇష్టానుసారమైన ఆలోచనలు, మన ఇష్టానుసారమైన తలంపులతో మనము లోకంలో పరిగెత్తుతూ ఉన్నాం. ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు కదా, దేవునితో నోవాహు నడిచాడు గనక కొనిపోబడ్డాడు. హల్లెలూయా. మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. వారి వంశావళికి ఒక సర్టిఫికెట్ ఇచ్చేశాడు దేవుడు. ఆ తరములలో వారు దేవునితో నడవాలి అంటే దేవునితో ముందు ఏం చేయాలి? స్నేహం చేయాలి. ఇద్దరు కలిసి నడవాలి అంటే వారి ఇద్దరు మాటలు కలవాలి. 2 చక్రాలు కలిగిన బండి ఎలా ముందుకెళ్తుందో, 2 ఎద్దులు కలిగిన బండి, 2 గుర్రాలు కలిగిన బండి అన్నట్లుగా 2 కలిస్తేనే ఈ ప్రయాణం కొనసాగుతుంది. దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు కనుక దేవునితో నడిచాడు. వెనక్కి తిరిగి చూడకుండా, లోకం వైపు చూడకుండా, తన ఇంటి వైపు చూడకుండా దేవునితోనే ప్రయాణించాడు గనక కొనిపోబడ్డాడు. ఇది ఎంత ధన్యత అంటే, ఆదికాండము 1 నుండి ప్రకటన గ్రంథము దాకా ఈ ధన్యత ఈయనకే దక్కింది. మరణముని చూడక భక్తుడైన దావీదుకు కూడా ఒక సర్టిఫికెట్ ఉంది, నా ఇష్టానుసారమైన నా కుమారుడని. కానీ ఆయన మరణించాడు.
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు మోషేని. ఆయన మరణించాడు. ఎంతో బలవంతుడైన శాంసోను తీసుకుని వచ్చాడు. ఆయన మరణించాడు. లోకపరంగా అనేక దేశాలను జయించిన అలెగ్జాండర్ కూడా మరణించాడు. చిన్న వయసులోనే అనేక దేశాలని స్వాధీనపరుచుకుని చిన్న దోమ కుట్టి చనిపోయాడు అలెగ్జాండర్ అని లేఖనాలలో చదువుకున్న వారికి బాగా అర్థమవుతుంది. మన ప్రయాణం దేవునితో నడిస్తే మన కుటుంబం దీవించబడింది. హల్లెలూయా. దేవుని మాటలు చేర్చుకుంటే నీ ఆత్మ ఉప్పొంగుతూ ఉంటుంది. నీ కుటుంబంలో ఎప్పుడు చూసినా నీవు నీ బిడ్డలు దేవుని మాటలు పంచుకోవాలి. దేవుని సంభాషణ ఉండాలి. దేవుడిని కూర్చిన చర్చ ఉండాలి. ఆనోహు ఎలా నడిచాడు మనము కూడా నడవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. మనము కూడా మన వంశావళి కూడా ముందు వారికి మాదిరిగా ఉండాలి అంటే దేవునితో నీవు సంబంధం కలిగి ఉండాలి. ఈ సంబంధం కలిగి ఉండాలి అంటే నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో కొన్ని మాటలు మనకి అక్కడ కనిపిస్తాయి. ఏంటంటే ఏమి నడుచుకోవాలి? వినాలి, వినాలి, అందరు వినాలి. ఆనాటి వారు నీతి తప్పినా భక్తిలో నుంచి పక్కకెళ్ళిపోయినా చెడు అని తనకు అనిపించితే ఒక గువ్వని, ఒక కోడెని, ఒక పావురాన్ని యెహోవాకు బలిచ్చి దానిని కడుక్కున్నామనే తృప్తితో ఉండేవారు. ఇప్పుడు నీతినిగా నీవు నడుచగలిగితే అనోహులాగా నీవు కొనిపోబడే గుంపులో ఉంటావు. హల్లెలూయా. మరణముని చూడక నరుడు బతుకు నరుడెవడని భక్తుడైన దావీదంటే ఇక్కడ అనోకు అంటున్నాడు, మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు. మరణాన్ని చూడకుండా. నేను హ్యారీ హోమ్ గారు ఒక వీడియో పెట్టాడు, మన మీటింగుల్లో చూశాను. ఆయన కోరికంట, నేను హాస్పిటల్లో చచ్చిపోకూడదు, మందిరములో వాక్యం చెప్తాను చచ్చిపోవాలి, లేక నిద్రపోతూ చనిపోవాలి అన్నాడంట. ఆయన నిద్రపోతానే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. గొప్ప దైవజనుడు. అపోస్తులు ఎట్లా ఉంటారో మనం చూడలేదు, కానీ అపోస్తులంతటి వాడు ఈ వ్యాలీ హోమ్ గారు. బైబిల్ తీయకుండా ప్రసంగం చేస్తాడు. అరగంట ముందే వేదిక మీదకి వచ్చి మోకరిస్తాడు. మేమైతే 5 నిమిషాలు అయినాక వెళ్తాం. 9:30కి రమ్మంటే ఇంకో 5 నిమిషాలు లేటుగా వెళ్తాం. అలా ఆ దైవజనుడు రాగానే ఒక అరగంట 25 నిమిషాలు తేలిక ముందొచ్చి మోకరించి దేవుని మాటలు చెప్పుట సిద్ధపడతాడు. బైబిల్ తెరవడు, రెఫరెన్స్లు చెప్తాడు. నీ ముఖము చూసి ఆనాడు అపోస్తులు చెప్పినట్టుగా ఈనాటి ఈ అపోస్తుడు వారు చెప్తారు. అలాంటి దైవజనులను కోల్పోవటం చాలా మనం నష్టపోయాం. వారి చేత కూడా నేను అష్టంస్థాపాల ప్రార్థన చేయించుకున్నాను. నీతి న్యాయములు ఎవరైతే అలంకరించుకుంటారో, ఎవరైతే వాటి ద్వారా నడుస్తారో వారు దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉంటారు. అందుకే 20:33 కీర్తన అంటాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించుడి. చూడండి ఉందా లేదో. 33వ కీర్తన మొదటి వచనం అనుకుంటా.
ఉందా? 33వ కీర్తన మొదటి వచనం. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి నీతిమంతులారా ఆనంద జ్ఞానం చేయమని కీర్తనాకారుడు కూడా సెలవిస్తూ ఉన్నాడు. సాంఖ్యుల గ్రంథంలో సెలవిస్తున్నాడు, నీతిమంతులు నీతిమంతులు నీతిమంతులు. దేవుడు ఎవరి కోసం వచ్చాడు అంటే పాపుల కోసం వచ్చారు అంటారు కొందరు. ఎంతకాలం నువ్వు పాపాన్ని దుర్రుకుంటావు? ఎంతకాలం నువ్వు పాపంలో బతుకుతావని ఆ పాపపు ఊవిలో నుండి తీసి నిన్ను హిమమైన సోపుతో కడిగి పరిశుద్ధపరిచి రక్షణ ఇచ్చి నీవు నా బిడ్డగా జీవించు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరితో నడిస్తే పిల్లలు పుట్టినాక తల్లులు ఏం చేస్తారో తెలుసా? చిన్న 3 చక్రాలు బండిని తెచ్చి వారు మంచాలు పట్టుకుని నడుస్తూ ఉంటే నడక నేర్పుతారు. ఇక్కడ ప్రభు వారు నేర్పుతున్నాడు నీతి మార్గములో నడిచే నడక. అపొస్తలుల కార్యంలోకి రండి. కొత్త నిబంధన అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 6-7 వచనాలు చదవగా విందాం. హల్లెలూయా. ఏమన్నాడు? ఎండి బంగారాలు మా దగ్గర లేవు. ఎవరితో అంటున్నాడు? శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టి గుంటివాడైన వాడు అడుక్కుంటూ వీరి వైపు తేరి చూస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మని పొందిన వారు కనుక, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కనుక ఆ కుంటివాడి హృదయంలో మాటలు వీరి చెవుకి వచ్చాయి. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, మీ మాట మీ నాలుకకు రాకమునిపే నా దగ్గరికి వచ్చింది అంటాడు. మీ తలలో వెంట్రుకైనా నా పర్మిషన్ లేదే రాలదు. నా నుండి దూరం అయితే బారిని ఎక్కువ చేయలేడు, బారిని తక్కువ చేయలేడని సెలవిచ్చిన రీతిగా వీణ ఏమంటున్నాడో తెలుసా? మాకు కలిగినదే ఎండి బంగారాల కన్నా విలువైనది యేసు నామములో ఆ కుమారుడిని పట్టుకుని ప్రార్థనతో చెప్పగానే లేచి ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడమ్మా? మందిరములోకి వెళ్ళెను. పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళాడు. నడుస్తూ వెళ్ళాడు. అంతకుముందు నడవలేనివాడు, అంతకుముందు మరొకరి సహాయంతో ఆ మందిరము దగ్గర కూర్చోటానికి వచ్చేవాడు. ఎప్పుడైతే అపొస్తలులు వారి నోటి గుండా వచ్చిన మాటల ద్వారా ఇతడికి ఏమి కలిగింది? స్వస్థత కలిగింది. ఇతడికి కాళ్ళు వచ్చాయి. ఇతడికి గంతులు వేసే శక్తి వచ్చింది. హల్లెలూయా. ఆ శక్తి కావాలి అంటే నీవు ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. ఒక భక్తుడు దేవుడిని కనపరిచేవాడే ఒక కుమారుడు. ముందు అడుగులు కనిపిస్తూ ఉన్నాయంట. యేసయ్య నడిచే అడుగులు, అడుగులో అడిగేసి ఆయన అడుగు ఎలా ఉందో అడుగులు అడిగేసి ప్రయాణిస్తూ ఉన్నాడంట. కొంత దూరం వెళ్ళినాక ముళ్ళు కనిపిస్తూ ఉన్నాయంట. ఏంటి? ముళ్ళు. ఆ ముళ్ళు దగ్గరికి వెళ్ళినాక ముందు అడుగులు కనిపించటల్లా. ఇప్పుడు దాకా ఉన్నాడు నా దేవుడు, ఏమైపోయాడని ఈయన కంగారు పడుతున్నాడు. అప్పుడు యేసయ్య భుజముల మీద వేసుకుని ఈ బిడ్డ అడుగులు కనిపించకుండా, ఆయన అడుగులు కనిపించకుండా ఆయన మోసుకుని వెళ్ళాడంట. వేసుకెళ్ళి అదే దింపినాక అప్పుడు మళ్ళీ అడుగులు కనిపిస్తూ ఉంటే, నీ అడుగులు నా అడుగులో వేస్తే నీ పాదాలకు ఎక్కడ ముళ్ళు పుచ్చుకుంటాయోనని నేనెత్తుకుని వచ్చానయ్యా అని చెప్పాడంట. హల్లెలూయా. ఎంత ధన్యత. ఒక మానవుడిని దేవుడు ఎత్తుకుంటాం అంటే సామాన్యమా?
ఒక మానవుడి కోసము పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఆయన విలువైన ప్రాణాన్ని పెట్టడం, విలువైన రక్తాన్ని చిందించటం, విలువైనది ఆయన చరిత్రనే తిరగరాశాడు. మన మరణపు ముళ్ళుని విరగతీసి 3 దినాలు సమాధిలో ఉండి ఆదరణకర్తతో మనల్ని ఆదరిస్తూ పరిగెత్తుతూ పనిపిస్తూ నడిపిస్తున్నాడు మన దేవుడు. నివలిసిపోయినా అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి ఎన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నిన్ను విడువడు. ఎప్పుడంట నీకు శ్రమ వచ్చిందని పక్కకి వెళ్ళిపోడు, నీ కుమారుడికి ముళ్ళొచ్చినాయని వెళ్ళిపోలా, ఎత్తుకుని ఆదరికి దాటవేశాడు. అలాగే నీ అడుగులు తడబడితే, అడుగులు ముందుకు రాలేక ఆగిపోతే ఆయన చక్కని ఆలోచన చెప్పి ఎన్ను తట్టి నిన్ను నడిపించేవాడు నీ తండ్రి. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నడిపించేవాడు నా దేవుడు అని నీకు విశ్వాసం ఉండాలి. ఆనాడు నిర్గమకాండంలో చూస్తున్నాం, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా వారి బిడ్డలను నడిపించాడంట. హల్లెలూయా. ఎప్పుడు పగలు ఏముందంట? మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభం. వారి పాదాలకి రాయి తగలకుండా దేవదూతల కావలి ఉంది. వారికి చెమట పట్టకుండా పైన మేఘస్తంభం ఉంది. వారికి అన్ని ఆహారాలను సిద్ధపరిచి వారు గొనుగుతుంటే సొనుగుతుంటే మాంసం ఒరేని పిట్టలని ఆకాశము నుంచి తింపినవాడు నా దేవుడు. హల్లెలూయా. అరణ్యములో వారి ప్రయాణం ఎన్ని రోజులో తెలుసా? 40 దినాలు ప్రయాణం, 40 సంవత్సరాలు వారు ప్రయాణించారు. హల్లెలూయా. ఈనాడు కూడా నీకు ఇప్పుడే రావాల్సిన దీవెన, ఇప్పుడే నీ ఇంటికి నీవు నడుచుతూ మోచుకుని వెళ్ళవలసిన దీవెన ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీ సొనుగుడే, నీ గొనుగుడే అది ఆలస్యమయ్యి దేవుని వద్దకి మళ్ళీ తిరిగి వెళుతుంది. తండ్రి అయిన యెహోవా ఒక వాగ్దానం చేశాడు అబ్రహాము శారాతో. ఏమని? నేను మరొకసారి మీ పర్యాయం వచ్చినప్పుడు నీ కవికి ఒక కుమారుడు ఉంటాడు అన్నాడు. మరేమన్నారు? నమ్మారా? శారా హృదయంలో నవ్వుకుంది, గొనుక్కున్నారు, సొనుక్కున్నారు. కానీ వారికి బిడ్డ కలుగుటకు 25 సంవత్సర కాలం పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. మనం 1 సంవత్సరం వచ్చినా మారు మనసు బంధం, 2 సంవత్సరాలు వచ్చినా మారు మనసు బంధం. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతుంటాయి, క్యాలెండర్ తిరగేస్తూ ఉంటాం, కానీ మారు మనసు మాత్రము పొందుకోం. ఓ ప్రభువా, దారి తప్పిన నన్ను వెతకి రక్షించి. మనం దారి తప్పిపోయాం. పరలోకం వెళ్ళాల్సిన దారి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాం, నరకంలోకి వెళుతూ ఉన్నాం, అపవాది దగ్గరికి వెళుతూ ఉన్నాం, అపవాది కౌగిల్లోకి వెళ్ళాలని మనం వెళుతూ ఉన్నప్పుడు నీవు నీ చేతులెత్తి ప్రార్థన చేయాలి. దారి తప్పిన నన్ను వెతకి రక్షించి నిత్య జీవమునిచ్చిన దేవా. ఏంటి? నిత్య జీవమునిచ్చిన దేవా, నీవేన మంచి యేసువి. ఏంటంట? నీవేనా మంచి యేసువి. దారి తప్పిపోయాను, పాపములో పడిపోయాను, పాపములో కొట్టుమిట్టాడుతున్నాను. నీ పరిశుద్ధమైన హస్తముతో నన్ను బయటికి తీసి హిమమైన సోపుతో కడిగి సంగములో చేర్చి నా నడకని, నా చూపుని మార్చిన దేవా, నీకు వందనాలు, వందనాలు అని నీవు అనగలిగితే నీ ఎన్నమ్మటే ఉంటాడు నీ దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి రండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము
18, 19 వచనాలు చదువుగా విందాం. ఆ, ఆ, దేనికి? ఆ, ఆ, చాలు. ఎవరికి వ్యతిరేకంగా నడుస్తున్నారు మీరు? రక్షణకి వ్యతిరేకంగా నడుస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. చర్చకి రమ్మంటే వ్యతిరేకమైన పనులతో నడుచుతున్నారని ఏడుస్తూ చెప్పుతూ ఉన్నారు సేవకులు. హల్లెలూయా. బాధతో చెప్తూ ఉన్నారు సేవకులు. ఏమని? యా రండి, ఈ పరిశుద్ధ స్థలంలోకి రండి, ఈ పరిశుద్ధ స్థలంలోకి నడిచి రండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి రండి, లోనికి రండి, ప్రభు దగ్గరికి రండి అని ఏడుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు అనేకమైన దైవజనులు. మీరేమైపోతారోనని, మీరు ఆ నరకానికి వెళ్ళకూడదని, సృష్టికర్త అయిన దేవుడే భూమి మీదకి వచ్చి మనందరి కోసం వెల చెల్లించాడని, మీరు మీ సొత్తు కాదని ఏమంటున్నాడు? క్రీస్తుకి ఎదురు నడిచి ఏం చేయగలం? అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీరు నా నుండి దూరంగా వెళ్ళి ఏమీ చేయలేరు. చెరువు మీద కాకులు లేక కొంగలు అలిగిన ఎనుకో ఎవరు నష్టపోతారు? చెరువా, కొంగలా? ఏమా? చూడండి చూడండి, నాయన చూడండి, ఎవరు నష్టపోతారు? నిజమేనా? యేసయ్య మీద అలిగిపోతున్నారు, పరలోకం వద్దనుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, అపవాదిని కవిగులించుకుంటూ ఉన్నారు. ఎందుకు? ఈ దైవజనులు అనేకమైన మందిరాల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారో తెలుసా సహోదరి సహోదరుడా? మీరు అపవాది దగ్గరికి వెళ్తానికి ఇష్టం లేక, ఆ ధనవంతులు ఉండే చోట్లోకి మీరు వెళ్తాం ఇష్టం లేక, దరిద్రుడైన పేదవాడైన ఆ లాజరు దగ్గరికి వెళ్ళాలని ప్రయాసపడండి అని, ఆయన వైపు నడవండి, ఆయనతో జతకట్టండి అని అనేకమైన సేవకులు మిమ్మల్ని కేకలు వేస్తూ ఉన్నారు, నడిపిస్తానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఆనాటి భక్తులు ఎన్నో శ్రమలు, సువార్తను అందించాలంటే అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఇబ్బందుల్లో కూడా వారి నడక సాగించారు. హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథములోకి రండి. 128వ కీర్తన మొదటి వచనం చదవగా విందాం. ఏమై ఏదో యెహోవా యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి, నడక ఉండాలి. వారందరూ కూడా ధన్యులు, వారు చేతుల్లో కష్టార్థకం తింటారు. ఇప్పుడు కొందరు కష్టపడుతున్నారు, ఆ కష్టార్థకం వారు తింటలా తెలుసా మీకు? వారు కష్టపడి తెచ్చిన కష్టాన్ని పంచుతున్నారు. కొందరు ఎత్తపరుచుకుంటున్నారు దుర్వ్యసనాలకు, కొందరైతే కొందరికి దానం చేస్తున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ చేతుల కష్టార్థకము నీవు అనుభవించదవని కింద ఉంది. ఎక్కడ అనుభవిస్తున్నారు? సిల్లు సంచిలో పోసినట్టు అయిపోతుంది. ఎందువలన? యెహోవాతో నడవటం లేదు గనక, యెహోవా మాటను చేర్చుకున్నట్టుగా ఉంటున్నారు, కానీ భ్రమలోనే ఉంటున్నారు. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, మీరు పై పై పెదవులతోనే నన్ను స్తుతించుతున్నారు, మీ హృదయాలు దూరంగా ఉన్నాయి, దూరంగా. ప్రకటన గ్రంథంలోకి రండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16, 17 వచనాలు.
ఆ, దేవుడే మళ్ళీ చదువు. ఎవరిని తుడుస్తాడీనా? ఆయన నడకలో ఉండి ఆయన కోసం నీతిగా నడిచిన వారిని, ఆయనతో కలిసి ఉన్న వారిని, ఆయనతో అనుబంధం కలిగిన వారిని ఆనాడు ఓడలోకి ప్రవేశించినట్టుగా, ఆనాడు బుద్ధి కలిగిన కన్నికలను తీసుకువెళ్ళినట్టుగా వారి తుడుస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. నీ కోరికని సిద్ధింపచేసి ఆయన కవిగిట్లో పెట్టుకుని ఆ బంగారపు వీధులలో, ఆ పులులు మేకలు కలిసి నివసించే స్థలములో, యేసు పరిశుద్ధుడు 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 అని కొనియాడే స్థలములో నీవు కూడా నడుస్తావు. దేని మీద నడుస్తావు తెలుసా? నీవు బంగారపు వీధులు. హల్లెలూయా. ఒక చివరి బంగారం ఉంటేనే దాన్ని దాచుకోవడానికి ఎన్నో తిప్పలు పడాలి. అక్కడ బంగారపు వీధులు అంట. ఆ బంగారపు వీధులలో ఈ మట్టి కాలు పెడుతుంటే, ఈ మాట తప్పే కాలు, ఆయనతో నడవలేని కాలు పెడతానికి ఎంత ధన్యత ఇచ్చాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. పౌలు భక్తుడు ఏమంటున్నాడని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు. నిజమేనా? నడుస్తారా? భార్యలేమో మందిరంలోకి నడుస్తారు, భర్తలేమో మరొక స్థలానికి నడుస్తారు, పిల్లలేమో మరొక స్థలానికి నడుస్తారు. ఈ భక్తుడైన పౌలు ఈ కొరింథీ సంఘంతో ఏం చెప్తున్నాడు? నన్ను పోలి, క్రీస్తుని పోలి ఆయన నడుచుకున్నాడు. ఆయన పోలి మనము నడుచుకుంటే మన నడక ఎక్కడికి వెళుతుందంటే పరలోకానికి వెళ్ళింది, పరమ తండ్రి దగ్గరికి వెళ్ళింది. దేవుడి చిన్న మాటలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత